ఎలా ఉందంటే సార్, ఒక బ్రేకప్ అయిన అమ్మాయి కావచ్చు, హ్మ్. ఒక బ్రేకప్ అయిన అబ్బాయి కావచ్చు. హ్మ్. సో, వాళ్ళ పాస్ట్‌ని వదిలేసి మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకొచ్చిన తర్వాత హ్మ్. హ్మ్. ఒకళ్ళకొకళ్ళకి తెలుసు. తనకి పాస్ట్ హ్మ్. ఉందని, తినకి పాస్ట్ ఉందని తెలుసు. హ్మ్. తెలిసిన తర్వాత కూడా హ్మ్. ఒకళ్ళ పాస్ట్ గురించి ఒకళ్ళు హ్మ్. పోక్ చేసుకోవడం. అంటే గొడవలైనప్పుడు నువ్వు ఇలా చేసావు కాబట్టి అందుకే ఇలా జరిగింది అని చెప్పి హ్మ్. పోక్ చేసుకోవడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటే తీస్తాయి సార్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ. హ్మ్. గతం పాస్ట్ తెలుసుకోవడం వేరు. ఆ తెలుసుకున్న దాన్ని ఓవర్‌కమ్ చేయడం వేరు. ఇక్కడ హ్మ్. ఏందంటే ఒకరి తప్పులు ఒకరు తెలుసుకున్నారు. ఇప్పుడు బ్రేకప్‌లో ఎంతో కొంత వంతు వాళ్ళకి కూడా ఉంటుంది. పార్టిసిపేషన్. అవును సార్. ప్రీవియస్ రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడానికి 100% ఒకరి తప్పు కాదు. ఇద్దరివి ఏవో లోపాలు, ఉంటాయి. ఏవో ఉంటాయి. లోటుపాట్లు, ఫ్లాస్ ఉంటాయి. ఆ ఫ్లాస్ అంటే బ్రేకప్ వరకే తెలుసు. ఆ బ్రేకప్ ఎందుకయింది? వాటికి ఉన్న కారణాలవి. ఆ కారణాలు మళ్ళీ రిపీట్ చేస్తాయి. హ్మ్. పాత మిస్టేక్స్‌ని మళ్ళీ రిపీట్ చేస్తే ఆబ్వియస్‌గా వాళ్ళు పోక్ చేయాల్సిందే అండి. హ్మ్. హ్మ్. ఇక్కడ ఏమవుతదంటే, ఒక మిస్టేక్ మనం తెలియకుండా చేసింది మిస్టేక్. రెండోసారి అదే మళ్ళీ రిపీట్ చేస్తున్న మిస్టేక్ కాదది. హ్మ్. చాయిస్, డెసిషన్. హ్మ్. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా అంటే బ్రేకప్ అయిన కపులే గాదు. రెగ్యులర్ కపుల్స్ కూడా, కలిసున్న కపుల్, అన్యోన్యంగా ఉన్న కపుల్స్ కూడా గతంలో జరిగిన ఎమోషనల్ వూండ్స్ తప్పులేవైతే ఉన్నాయో వాటిని రిపీట్ చేసినప్పుడు డెఫినెట్‌లీ పోకింగ్ అవుతది. హ్మ్. ఈవెన్ బ్రేకప్ అయిన దాంట్లో కూడా అదే అవుతుంది. చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళు పార్ట్నర్‌ని మారుస్తారు. లైఫ్ పార్ట్నర్ మారుతారు తప్ప హ్మ్. వాళ్ళకున్న ఎమోషనల్ ప్యాటర్న్ మారదు. హ్మ్. ఆ హ్యాబిట్ ఏదైతే ఉంటుందో, ఆ ఎమోషనల్ ప్యాటర్న్స్ ద్వారానే ఇంతకుముందు బంధం వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ రిలేషన్‌షిప్‌ని నిలవకపోవడానికి కారణం ఆ ఎమోషనల్ ప్యాటర్న్ వల్ల. హ్మ్. ఉన్న కారణాలేంటి? మిస్టేక్స్ కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమోషనల్‌గా అవైలబుల్ ఉండకపోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం. ఓకే. హెల్తీగా అంటే మంచి కమ్యూనికేషన్ లేకపోవడం. ఏవో ఒకటి, ఏదో ఒక లోపమో, ఏదో ఒకటి కన్‌స్ట్రెయింట్ ఉంటది. హ్మ్. తన తరఫున ఉన్నవి, తన తరఫున ఉన్నయి. ఇద్దరు ఒకరి వైపున ఒకరు ఉన్నాయి. వాటిని అధిగమించి వాటిలో లెసన్స్ నేర్చుకొని అవి రిపీట్ చేయకుంటే ఎవ్వరు గుర్తు తెచ్చుకోరండి. ఓకే. ఎందుకు గుర్తొస్తాయంటే దే రిపీట్ ద సేమ్ ప్యాటర్న్స్, ప్రీవియస్ ప్యాటర్న్స్. హ్మ్. మానిపోయిన గాయాలని మళ్ళీ గుర్తు చేయడానికి మళ్ళీ ఆ నొప్పి గాని, దురద గాని ఉంటేనే మళ్ళీ గుర్తొస్తాయి. లేకుంటే రాదు కదా! హ్మ్. సో, ఇక్కడ ఏంటంటే పాత బ్యాగేజ్‌ని మర్చిపోవాలంటే ఆ ప్యాటర్న్స్‌ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక చేస్తుంటారు. అంటే ఇక్కడ రిపీట్ ప్రాబ్లమ్ ఏందండి, ఇక్కడ ఆ! పాత పార్ట్నర్ కంటే కొత్త పార్ట్నర్ ఇంకెక్కువ బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాగేజ్ మోస్తుంటారు. ఓకే. ముందు పార్ట్నరే చాలా బెటర్ ఉండే, లైక్ పాత రిలేషన్‌షిప్ ఎగ్జాక్ట్‌లీ. బెటర్ ఉండే అన్న స్థాయికెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఇట్ వాస్ లైక్ ఏ హాఫ్ వూండ్. ఇక్కడ డబుల్ అయింది. ఆ వూండ్ మళ్ళీ పెద్దగా అయిపోతుంది. గాయం అనేది ఇంకా పెరిగి పెద్దగా అవుతుంది. కంపారిజన్ స్టార్ట్ అవుతాయంటారా? డెఫినెట్‌లీ స్టార్ట్ అవుతది హ్మ్. కంపారిజన్. ఎప్పుడైతే బాగుండదో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. మంచిగున్నప్పుడు రాదు కంపారిజన్. అవును. కంపారిజన్ ఎప్పుడైనా ఏదైనా వెలితితనం ఉన్నప్పుడు, హ్మ్. బెటర్‌గా లేనప్పుడే కంపారిజన్ వస్తుంది. హ్మ్. సో, అలాంటప్పుడు మనం సైలెంట్‌గా ఉండడం బెటర్ అంటారా? లేకపోతే ఆ రిలేషన్‌షిప్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిదంటారా? 2 కరెక్ట్ కాదండి. సైలెంట్‌గా ఉండకూడదు. రిలేషన్‌షిప్ దూరం ఉండకూడదు. అంతేనా? వాటిని హీల్ చేసుకోవాలి. వర్కబిలిటీ మీద దృష్టి పెట్టాలి. హ్మ్. ఎలా